తిరుపతికి పయనం కట్టినప్పటి సంది యాత్ర ఒడిచి ఇంటికి వచ్చేదాకా ఎంత నిష్టగా ఉండాలి ఏం కథ. మన తిండి మాట కట్టు బొట్టు పద్ధతి ఉండి దేవుని మొక్కితేనే ఆయన కరుణిస్తాడు. కనీసం దేవుని సన్నిధులు ఉన్నంత సేపు అయినా నిష్ట ఉండాలనా వద్దా? కానీ కొందరు చిల్లరగాళ్ళు ఎట్లా చేస్తారు, ఫోన్లు పట్టుకొని పిచ్చి పిచ్చి చేష్టలు. ఇంక ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి అయితే ఆ అన్న రీల్సే ఊ అన్న రీల్సే. వీళ్ళు గుడికి పోయే దేవుని కోసం పోతుర్రా లేకుంటే రీల్స్ చేయనికి పోతుర్రా తెలుస్తలేదు. అట్లా తయారైతురు ఇప్పటి కాలం పోరలు. అందుకే ఇప్పటి నుంచి ఈ పప్పులు ఏం ఉడకాయని మొట్టికాయలేసింది టీటీడీ. ఇప్పటి నుంచి ఎవ్వలైనా సరే తిరుపతి దేవుని సన్నిధిలో రీల్స్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారట. అట్లా పనికి మాలిన రీల్స్ చేస్తే అది దేవుని కూడా లెక్క అనిపిస్తుందా? చూసేటోళ్ళకైనా ఏదైనా సినిమాకి వచ్చినామా లేక పార్కుకి వచ్చినామా ఫోన్లు పట్టుకొని రీల్స్ చేస్తుర్రు. అది గుడి పవిత్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఈ ఆలోచన తీసుకున్నామని చెప్తుర్రు తిరుపతి దేవస్థానములు. ఇక తిరుమల రూల్స్ గురించి తెలిసిందేనా ఎంత స్ట్రిక్ట్ ఉంటాయో. ఇక ఇప్పుడు ఈ రూల్ తెచ్చి ఇంకా మంచి పని చేసిరని మెచ్చుకుంటారు భక్తులంతా. తిరుపతి అనే కాదబ్బా, ఏ గుడికి పోయినా ఆ మాయదారి ఫోన్లను చేసి పక్కకు వాడేయండ్రి. ఎట్లనో 24 గంటలు అట్లనే మూతి పెడతారు. కనీసం గుడికి పోయినప్పుడైనా నిమ్మలంగా జర భక్తితోని చూపిస్తే దేవుడైనా మెచ్చుతాడు. యాద పెట్టుకోర్రి.